ఈరోజు మా మిర్యాలగూడకి జయస్వరాజ్ టీవీ వాళ్ళు వచ్చి మా క్లియో స్పోర్ట్స్ గురించి కవర్ చేయడానికి వచ్చారు. ఇక్కడ నేను క్లియో స్పోర్ట్స్కి 1.5 year నుంచి స్టార్ట్ చేశాను. మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్. అండ్ ఇంతకుముందుకు నేను ఇక్కడ మిర్యాలగూడలో బ్యాడ్మింటన్ గవర్నమెంట్ స్టేడియంలో నేను స్టార్ట్ చేశాను. సమ్మర్ క్యాంప్కి వచ్చాను. రామకృష్ణ సార్ నన్ను ఎంకరేజ్ చేసి టోర్నమెంట్స్కి తీసుకెళ్ళడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్ స్పెషల్ బ్యాచ్ పెట్టడం కానీ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. టోర్నమెంట్స్కి తీసుకెళ్లారు. నేను ఒక 7-8 టోర్నమెంట్స్ ఆడాను. డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యి స్టేట్కి ఆడాను. మెదక్లో, హైదరాబాద్లో 4-5 టోర్నమెంట్స్కి వెళ్ళాను. నేను పివి సింధుని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో సార్ కూడా నన్ను ఇంకా ఎంకరేజ్ చేయడం, ఇంకా నాకు స్పెషల్ కోచింగ్ ఇవ్వడం మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లియో స్పోర్ట్స్కి. ఇక్కడ క్లియో స్పోర్ట్స్లో గ్రౌండ్ కూడా ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్లో 30 minutes రన్నింగ్. సార్ మార్నింగ్ మమ్మల్ని, నేననే కాదు ఇక్కడ నాతో వచ్చిన వాళ్ళు కూడా సేమ్ నా లెక్కనే ప్రొఫెషనల్గా నేర్చుకుంటున్నారు. ఇంతకుముందుకు నేను మామూలుగా సమ్మర్ క్యాంప్కి వచ్చిన సార్ అప్పటి నుంచి నా గేమ్ చూసి బాగుందని చెప్పేసి స్పెషల్ బ్యాచ్ ఇవ్వడం కానీ, నాకు మంచి గేమ్స్ ఆడిపోయడం కానీ ప్రొవైడ్ చేశారు. మొన్న జరిగిన 2 years బ్యాక్ జరిగిన SGF టోర్నమెంట్లో టీమ్ ఈవెంట్లో నేను గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను. సో దానికి మా సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇలాంటి టోర్నమెంట్స్ నేను చాలా ఆడాలని సార్ చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ. నా జయస్వరాజ్ టీవీ నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను పివి సింధుని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నానంటే, పివి సింధు 2 times మనకి ఒలింపిక్స్లో తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్స్ ఇంకా నేషనల్స్ తను చాలాసార్లు ఆడింది. కాబట్టి నేను కూడా ఆమె లెక్క అవ్వాలనుకుంటున్నాను. మా సార్తో పాటు మా పేరెంట్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్కి డ్రాప్ చేయడం కానీ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మాకు ఇంత మంచి గ్రౌండ్ ఇంకా కోర్ట్స్ ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ఫుల్ టు రామకృష్ణ సార్ అండ్ క్లియో మేనేజ్మెంట్. Thank you for giving this wonderful opportunity. Jai Swaraj TV.